అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్‌జేవికేటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా మనకు 4,400 సీట్లయితే ఉంటాయండి. 4 క్యాంపస్‌లకు కలిపి. సో, ఓవరాల్‌గా మనకు లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోవడంతో 48,891 అప్లికేషన్ అయితే రావడం జరిగింది. ఒక్కొక్క సీటుకు 12 మంది అయితే కాంపిటీషన్‌లో ఉన్నారు. మరి ఇక్కడ 4,400 సీట్లయితే ఉన్నాయి. ఒక్కొక్క క్యాంపస్‌కు 1000 సీట్లయితే వస్తాయి. మరి మీకు కూడా ఒక క్యాంపస్‌లో సీట్ వచ్చింది అనుకోండి ఆర్‌జేవికేట్‌లో. టోటల్‌గా ఇక్కడ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట ఇది. ఇక్కడ 2 ఇయర్స్ మీరు ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ చదవాల్సి ఉంటది. నెక్స్ట్ బీటెక్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటది. మరి ఇక్కడ సీట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడున్నటువంటి సిలబస్‌ని మీరు చదవగలరా లేదా? ఇంతవరకు మీరు 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉంటారు కాబట్టి స్టేట్ సిలబస్ చదివి ఉంటారు. మరి ఇక్కడ ఏ సిలబస్ ఉంటది? మనకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రీ యూనివర్సిటీలో? నెక్స్ట్ బీటెక్‌లో 4 ఇయర్స్ బీటెక్ కోర్స్‌లో మనకు ఏ ఏ బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి? కొన్ని బ్రాంచెస్ స్పెసిఫిక్‌గా కొన్ని క్యాంపస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరి వాటి యొక్క వివరాలు ఏంటి అనేది కూడా డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ 2 ఇయర్స్ ఉంటది. ఇక్కడ ఎంపీసీ, ఎంబైపీసీ అనే కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు పూర్తిగా సీబీఎస్ఈ సిలబస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటది. ఇక్కడ మీరు ఇంతవరకు 10వ తరగతి వరకు మీరు తెలుగు మీడియంలో చదివినా కూడా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సీబీఎస్ఈ అంటే ఇంకా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంపీసీ, ఎంబైపీసీ సంబంధించి మనకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది గాని చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇక్కడ బయాలజీ, ఎలిమెంటరీ బయాలజీ అనేవి మనకు సబ్జెక్ట్స్‌గా ఉంటాయన్నమాట. అలాగే బీటెక్ ప్రోగ్రామ్ గురించి 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు బ్రాంచెస్ అనేది ఏ విధంగా అలాట్‌మెంట్ చేస్తారు. సో, మీరు ఇక్కడ ఏదో ఒక కోర్స్ చదివేశారు. డైరెక్ట్‌గా మీకు నచ్చినటువంటి బ్రాంచెస్ ఇమ్మంటే ఇవ్వరండి. మీరు ఏదైతే ఫ్రీ యూనివర్సిటీ చదివారో అందులో ఖచ్చితంగా మీరు మెరిట్ అనేది ఉండాలి. మెరిట్‌ని బేస్ చేసుకొని మీ యొక్క రూల్స్ అండ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఇక్కడ మీకు ఏదైతే బ్రాంచ్ వస్తదో ఆ బ్రాంచ్ మాత్రమే అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఇక్కడ బ్రాంచెస్ గాని చూసుకున్నట్టయితే ఆర్‌జేవికేటీ క్యాంపస్‌లలో కెమికల్ ఇంజినీరింగ్ అనేది ఉంది. ఈ కెమికల్ ఇంజినీరింగ్ అనేది నూజివీడు, ఆర్‌కే వ్యాలీ 2 క్యాంపస్‌లో మాత్రమే ఉంటదన్నమాట. నెక్స్ట్ అలాగే సివిల్ ఇంజినీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్. ఇది కూడా లాస్ట్‌లో ఉండేది. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ అనేది కూడా నూజివీడు, ఆర్‌కే-వ్యాలీలో మాత్రమే ఉంటదనమాట. అంటే ఓవరాల్‌గా ఇక్కడ కెమికల్ ఇంజినీరింగు, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ అనేది నూజివీడు, ఆర్‌కే-వ్యాలీలో మాత్రమే అందుబాటులో ఉంటది. మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని క్యాంపస్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చినటువంటి ఫేవరెట్ బ్రాంచ్ కావాలి అన్నట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రీ యూనివర్సిటీలో కూడా మీరు మంచిగా మెరిట్ సాధించినప్పుడు మాత్రమే ఈ యొక్క బ్రాంచెస్ మీరు చదవగలరనమాట. లేదా మీకు వచ్చినటువంటి మెరిట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక బ్రాంచెస్ అయితే వాళ్ళు అలాట్‌మెంట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని పాయింట్స్ అయితే టచ్ చేశారు. ఒకసారి గమనించగలరు. ఎవరికైతే ఒంగోలు క్యాంపస్‌లో ఫ్రీ యూనివర్సిటీ 2 ఇయర్స్ చదవడానికి సీట్ వస్తదో సో, వాళ్ళైతే ఖచ్చితంగా నూజివీడ్‌లో గాని, లేదా ఆర్‌కే వ్యాలీలో గాని 2 ఇయర్స్ చదవాల్సి ఉంటాది. ఇంటర్మీడియేట్ అనేది ఆర్‌కే వ్యాలీలో గాని, నూజివీడ్‌లో చదవాలి. తర్వాత బీటెక్ కోర్స్‌కి ఒంగోలు క్యాంపస్‌లో చదవాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ప్లేస్ అనేది సరిపోకపోవడంతో సో, సర్దుబాటు చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఒంగోలు క్యాంపస్‌కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. అది కూడా గమనించండి. నెక్స్ట్ అలాగే మీరు ఇక్కడ ఫ్రీ యూనివర్సిటీ చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా టీసీ తీసుకొని బయటికెళ్ళిపోవచ్చనమాట. బీటెక్ అన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ బయటికెళ్ళిన తర్వాత మీరు డిగ్రీ అయినా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో, కంటిన్యూగా 6 ఇయర్స్ చదవాలి అనేదేం లేదు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఆర్‌జీవికేటీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. మనకు 80నా, 85%, 90% అని మెన్షన్ చేయలేదు గానీ, అటెండెన్స్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అనేది ఉంటాది. అది కూడా గమనించండి. ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి ఎవరైనా ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఉంటదో అది ఖచ్చితంగా మీరే ఓన్‌గా చేతి నుంచే కట్టాల్సి ఉంటదనమాట. అది మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా
ఫాలో అవుతారు. ఒకవేళ మీరు ఫీజు కట్టకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి మిమ్మల్ని కంటిన్యూ చేయరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మంత్లీ మెస్ చార్జెస్ అనేది రూ. 3,500 దాకా వస్తది. ఒకవేళ మీకు మంత్లీ మెస్ బిల్ అనేది ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితిలో మీరే పే చేయాలి అనేది కూడా గమనించాలి. సో, ప్రభుత్వం ఖచ్చితంగా మీ యొక్క మెస్ బిల్ అనేది పే చేస్తది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరే పే చేయాల్సి ఉంటదనమాట. ఓవరాల్‌గా ఏపీ 888లో ఉన్నటువంటి ఫ్రీ యూనివర్సిటీలో ఏ గ్రూపులున్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే మన ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఏవేవి, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటది అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో గనుక యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.